రీల్ చూడ ఎంత మంచిగా ఉంది. మంచిగా ఉంది కానీ రీల్ పంపిస్తావు నాకు, మా దోస్తులు పంపిస్తాను. పంపిస్తా, మస్తు కామెడీ ఉన్నది. కామెడీ ఉన్నది కానీ జల్ది పంపి మరి పోయిட்டு మళ్ళీ రీల్. అది యూత్ వాళ్ళు కూడా ఎంత మంచి దావత్ చేసుకుంటుండ్రు. మన యూత్ వాళ్ళు ఉన్నారు, ఒక్క దావత్ లేదు, ఏం లేదు. మనం వెళ్ళిపోయాం, మా యూత్లోకి వెళ్ళిపోయి మనం మనం చేసుకుని పెద్దోళ్ళు ఉన్నారు, మొత్తం వాళ్ళే ఇచ్చుకుంటారు. పైసలు ఉన్నాయి కదా యూత్లో, ఆ యూత్లోకి వెళ్ళి మన పైసలు మనం తీసుకొని మనకు నెల నెల దావత్ చేసుకుంటాం. వేరే యూత్ వాళ్ళు మంచి మంచిగా దావత్ చేసుకుంటారు. మన యూత్లో దావత్ అన్నారు, ఏమన్నారు, ఎప్పుడు పొలం అంటారు, అదంటారు, పని అంటారు, ఏదో అంటారు, ఏం దావత్ చేసుకోవద్దంటారు, ఏమద్దంటారు. మనకు సపరేట్ అయ్యి మనకు నెలకు ఒకసారి దావత్ చేసుకుందాం, మనం సపరేట్ అయితే మనకి పైసలు సగం పైసలు మనం పంచేయమని అంత నెల నెలకు వేసుకుందాం. మనం ఫోన్ చేసి అడగ కూర్చున్నారట నా ఒక దగ్గర, ఇంతకుముందే ఫోన్ చేసి అడుగు అడుగుదాం. పొలాలు కోతకు వచ్చినాయి, నీళ్ళు బంద్ చేసినాం మొత్తం. నీళ్ళు బంద్ పెట్టినాం. ఒక 80 రోజులు కోతకు వస్తాయి, కోసేసి ఆ కోసుడే నరేసన్న 3 పనులు పెట్టిండట. 3 పనులు పెట్టిండు, అది కోపించి అంత వారబోతాం. పురాణాలు గ్యాంగ్ అంతా పట్టుకొచ్చిన ఏంటి మన యూత్ లో ఒక్క దావత్ లేదు, ఏం లేవు. ఎప్పుడు దావత్ పని చేసుకుంటే ఎప్పుడు అన్ని యూత్లలో నెల నెలకు దావత్ చేసుకుంటారు. మన యూత్ లో దావత్ లేదు, ఏం లేదు. ఏంది మీరు ఇప్పుడు చూసిన పని అంటారు. పని అని కాదురా, దావతులు ఏం చేస్తారు? తిరుడు తాగుడు ఉరుకుడు తప్ప ఏముంటదిరా? ముందు పైసలు సేవ్ చేసుకుందాం. వేరే యూత్ వాళ్ళు అందరు చేసుకుంటుండే, మాకు చేసుకుంటారు. వాళ్ళతో మనము నెలకోసారి యూత్ లో దావత్ చేసుకుంటారు, ఆడ లొల్లి పెట్టుకుంటారు. లొల్లిలకు మేము అటు ఇటు రావాలా, మీకు లొల్లి లాపుకుంటే పైసలు ఉంటే మీకు ఏమన్నా అయితే లేదు. ఇప్పుడు పైసలు ఉంటే దేనికన్నా మనకు వస్తాయి. దావత్ ఏమన్నా దేవత ఏమన్నా దావత్ అంటే మట్టి కాదురా, ఆడతాడు, ఈడతాడు, ఊరు వస్తాడు, లొల్లి పెడతారు. తిన్నది లేదు, తాగి లేదు, లొల్లి పెట్టుకొని బదనవాడు తప్ప వీళ్ళరు చెయ్యరు. మీరు పెద్ద పెద్దోళ్ళు, మీరే ఉంటారు. దేనికైనా పెద్ద మనుషులు ఉండాలి కానీ ఇప్పుడు మీకు ఏం తెలుసు చెప్పు మరి? మీరు అన్నిటికీ మన అంటే ఏం చెప్తారు? మీరు పిల్లలు వచ్చి పెద్ద మనుషులు ఏదైనా తెలుసా అని చెప్పి పిలుస్తారు కానీ మీకేం తెలుసు? మరి మీరు వచ్చి ఏం చేస్తారు? పని చేసుకొని పైసలు ఉంచుకోమంటే దావత్ తింటా తిరుగుతా మంచిగా ఉన్నది. భలే ఉన్నారా? మంచిగా పైసలు జమ వేసుకోమనంటే వీళ్ళు కథ చెప్తారు. అన్ని మీ మాటనే వేయాలంటారు, మొత్తం మీరే వేసుకుంటారు. ఒకసారి మా మాట కూడా ఇనూరు కానీ మరి ఏమంటారు? మొత్తం మీరే వేసుకుంటారు. మాట్లాడడానికి ఎందుకు లేచిపోతున్నారు? ఒప్పుకుంటలేరు కానీ పైసలు ఉన్న పైసలు అని తినుకుంటా తాగకుండా ఖర్చు పెడతా అంటారు. ఏదైనా వనకత్తే మన యూత్ మీద ఉంచుకుందాం, మనం అంటేనేమో దేనికి వనకి రాదు, తాగుదాం తింటాం. ఎంత మంచిగా చేసుకుంటారు. మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటారు. వీళ్ళు దావత్ అంటారు. నువ్వే మా అట్లా పెద్ద ఏదో చెప్పి వీళ్ళు ఊకే దావత్ తిందాం. ఇంతమంది ఉన్నా మనకి కిలో వెళ్తుందా? మా వాడు కూడా ఏంటాడు కిలో చికెన్. సరే కానీ మనము ఎంత మంది అందరూ చూసుకొని తెచ్చుకొని తిందాం. ఓకేనా? మీకే 2000 కాల్ తీసుకురాబు. కాల్ తీసుకురాబు.
మీరేమనుకుంటారా పైసలు మాకు ఇచ్చింది అందరికి పైసలు ఇచ్చిన అన్ని మాల మసాలు తీసుకురాపోండి, సామాన్ తీసుకురాపోండి, వచ్చి తిందాం, తాగుదాం, మంచిగా పోదాం. సరే ఓకేనా? ఏడికి రమ్మంటా మరి ఇక పోషాకరికి రండి. సరే పోషాకరికి ఓకే ఓకే. ఆ కోళ్ళ బీకాలు తగిలిచ్చింది కదా, పక్క రేట్లో కోళ్ళు తీసుకొచ్చి ఒక 500 పక్కకి పెట్టుకుందాం రా. ఈతకాలు కూడా మనం తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకురా, పక్క రేట్లో తీసుకుందాం. అంతా మన 500 రూపాయలు ఏం కదా, మనం ఎన్నిసార్లు వేయలేం కానీ గ్యాప్లో నూకెత్తాం కదా. అరే పైసలు ఎన్ని ఇచ్చిండ్రా? 50 రూపాయలు ఇచ్చిండు. 50కి ఏమొస్తాయట? అన్న ఇక్కడ కొత్తిమీర పూజలు ఉంది, తెంపుకొని పోదామా? తెంపుకొని పోదాం. 50 రూపాయలు కొన్నామని చెప్పుదాం, వాళ్ళకి 50 రూపాయలు దొబ్బుదాం. ఉంచుకున్నాం కదా. మనం 50 రూపాయలు ఇటు ఉంచుకుందాం. అరే చాకు ఉన్నారా? చాకు తీస్తావు? చాకు ఉన్నదా? చాకు దొరికింది ఇక్కడ దొరికిందా? తెంపే అన్న కొంచెం అంత పుదీనా. అలా తోటోళ్ళు వస్తే మనం ఎంబడి పడతారు. పోందా చాలు. వాళ్ళకి ఏమని చెప్తారు మరి? ఎన్ని మిగిలిన అంటే ఏమని చెప్తారు? కొంకొచ్చిన మందం 50 రూపాయలు మనం వెనక జేబులో పెట్టుకుని ఉంచుకుందాం ఇక అంతే. అయ్యో కోళ్ళు కూడా నెంబర్ ఇచ్చినాడు కోళ్ళు మనకు తక్కువ జోరుదారు ఉన్నది, మొత్తం పుస్స పైసలు కూడా మెల్ల ఎస్కేప్ చేసినా గ్యాప్ లో సిటీ మొత్తం మరి లేవురా, ఎవరి దాకా ముచ్చట పెడతారు? ఇప్పుడు చెప్పమంటే మాకే దావత్ దావత్ అండి అందరూ. ఏ దావత్ అందరు ఉన్నారు. నేను అత్తులు పోరా, నేను కొని కొత్తిమీర చెప్పను. నువ్వు బాసన అయితే 100 నడులు మరి ఎక్కడ ఇంకా ఒకళ్ళు కోళ్ళు తీసుకురా. కళ్ళు బాగా సూపర్ ఉన్నది. మళ్ళీ లత్త ఆయన తాగుతారు కావచ్చు. తాగింది పోపు సూపర్ ఉన్నాయి కళ్ళు మంచిగా. బా వీళ్ళు దావత్ అంటారు పోరా, ఒక్క పననే ఎత్తురా పొలాలు ఒక్కోళ్ళని ఇక్కడ దగ్గర రాకుండా ఎటు పోయింది చూడు. ఆ పొలాలు దావత్ అంటారు, అది కావాలి ఇది కావాలి అంటారు, ఇక్కడ లేరు. ఆ పొలాల నూతిలో మంచిగా ఉన్నాయి. ఆ నూతిలో మంచిగా ఎగరేందుకు ఒక్క 4-5 ఉన్నారు. అడుగుడు వాడు మంచిగా కళ్ళు తాగకుండా చెట్టు కింద అన్నాడు. రీల్ చూస్తున్నాడు ఆడ గని చూసినావు, ఒక చెట్టు కింద లవర్తో మాట్లాడుతారు. వీళ్ళు ఎందుకే మరి దావత్ వీళ్ళకు అందుకు లేని పని పెడతారు వీళ్ళు. అన్న బాగా ఆకలి అవుతుంది, ఎంతసేపు చేస్తారు వీళ్ళు? మరి ఆకలి అవుతుందారా? మరి వీళ్ళతో పెట్టుకోదు, మనం చేసుకుని అయిపో. వీళ్ళతో పెట్టుకుని అచ్చుడికి ఏమో ఒకటి అవుతుంది. ఆకలి నాకు కూడా అవుతుంది కదా, ఆకలి ఎట్లా నీకు అవుతుంది అని పడుతుంది. ఇలా పెత్తనం ఇలా పెట్టుకోడు, మనం చేసుకుని ఇప్పటి కొడుకు అన్నీ అయిపోరా. ఇప్పటికి బాగా లేట్ చేస్తున్నారు వీళ్ళతో, రానే రావద్దు మనం. చల్లగా ఉన్నారు మంచిగా చెట్టు కింద. ఏమైనా దావత్ అంటే భలే సెట్ చేసిరు కానీ ఇదంతా ఎటు పోయినారు? నువ్వు ఎవరి దాకా రానేలేవు. పొలం కాడ మిషన్ వచ్చి ఉండేరా? యూతులతో పెద్ద గొడవ అయిందిరా అంటే నువ్వు ఏమైంది? భలే నొల్లేంది. మరి ఆయన భలే సెట్ చేసిరు దావత్ అవన్నీ. అవునరా, పొద్దుల వాళ్ళతో మాట్లాడినాం. లొల్లేంది. ఏం లొల్లేంది? ఇంట్లోకి వెళ్ళి మేము వెళ్ళిపోతా ఉన్నాం. లేకుంటే పైసలు మాకు పంచేయమని చెప్పి అన్న ఉంటుంది. అట్లా ఊర్లో ఏం వెళ్ళా లాస్ట్ కత్తి దావత్ సెట్ చేసి. అరే వీళ్ళే మొత్తం దాచుకుంటారు. ఎవరికి ఆకలంటే ఆకలి అవుతుంది. ఇప్పుడు ఏం కావాలి? అన్నం అయిందట. అరే మీరు ఏదో బాగా మాట్లాడుతురా? మాట్లాడుకుంటున్నాం మేము. ఏం జోక్ మాకు కింద పడుతుంది. మేము కూర మరి ఇంత టైం అవుతుంది, ఇవరికి కూర కావాలి ఏం కావాలి? మరి ఏంది మరి మేము పొద్దున్న నుంచి మేము అన్ని సదరించుకుంటూ వస్తున్నాం. మేము అన్ని చేసుకుంటూ వస్తున్నాం. మేము ఏం చేస్తారు? మొత్తం మీరే వేసుకుంటారు. ఇవరికి నడు కూర చేయబోతున్నాడు. నూనె సరిపోతుంది. కింద పోయి నూనె అది ఏంటి? అరే నీకు తెలుసా మాకు తెలుసా? ఎన్నిగానో మంటలు చేయలేము. ముచ్చట పెడతారు. ఏం పని చేస్తారు మీరు? మొత్తం మీరే వేసుకుంటారు. సైజ్ కొని నేను పోతున్నాయి మాల్ మసాలా రెడీ పెట్టుకుని తెల్లదన కూర కారం పొడి వేసినాక ఎర్రగా
ఇది చికెన్. ఇంటకెళ్ళి ఎత్తున్నావా అయ్యో ఇంకొకని అరే నువ్వు ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడుతున్నావు నువ్వు అవో యూత్ అన్నప్పుడు యూత్ అట్లుండదురా బాబు బాబాకి బగ్గేసినావు మా కొన్ని పొద్దున్న నుంచి ఎంత పని చేస్తురా మీరు ఇప్పుడు వచ్చి బాగా ఉల్లిగడ్డలు కోసినవారా నువ్వు మిరపకాయలు కోసినవారా అయ్యో నాకు ఏదో పని అడ్డం వచ్చిందని దావత్ అందరికి ఒకటే లెక్క ఉండాలి కానీ ఏంది ఉల్లిగడ్డలు కోసినా మేము ఉల్లిగడ్డలు కోసిన మరోసారి దావత్ అడగకుండానే ఎత్తుతారా మీరు అందుకని సార్ చెప్పండి పోతాం ఏంది గిట్లుంటా దావత్ అంటే అరే బాగా చేసినారు ఇట్లా ఇట్లా బండిరా ఏతా అరే నాకు చాలు నువ్వు మీరేం పని చేసినా ఇవ్వరాక మీరు ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడుతున్నారు అరే అన్ని నేనే వెళ్ళినారా కూర కళ్ళు పోయి లేవు రాయేసి లేవు కళ్ళు పోయి అన్ని మేమే వేసి ఉన్నది పెద్దోళ్ళం కళ్ళు ఓలలో తాగుతారే కళ్ళు అందరు చూడు కళ్ళు ఒక అన్నది అందరికి పోయి మళ్ళీ అది అయిపోయాక తమతో అందరం రాదు అలా అరే చూడరాళ్ళు మంచి మెత్త మెత్తటి వేసుకున్నారు మనకి మొత్తం బొక్కలు వేసుకున్నాయి అవును అంత బొక్కలే ఉన్నాయి ఏదో వేసినామన్నట్టు మొక్కలు బాగా అనిపిస్తుంది ఏదైనా కొద్దిగా అని అడుగుతావు రవాణా ఇది ఉప్పు లేదు కారం ఏం కూరనే అండు అరే ఒకళ్ళు అత్తరు కూరలు నూనె తక్కువ అయింది అంటారు కారం లేదు ఏం లేదు ఇలా ఒకళ్ళు అంటారు మక్కటుకులు తక్కువేసినాం అంటారు ఒకళ్ళేమో బొక్కలు వేసినారు అంటారు అరే అన్ని మీరే మాట్లాడతారా ఇలా ఉప్పు లేదు మంచిగా దావత్ చేసుకుందామంటే మీరు ఎందుకు చెప్పు ఇంట్లో మేము ఎట్లయినా కానీ కారం లేదు ఏం లేదు అన్నింటిలో మీరే వేస్తుంటే ఎట్లా మీరేంటే ఇక్కడ దావత్ పెడుతుంది ఇలా మీరేమో లేట్ వచ్చింది చిన్న చిన్న మంచిగా కళ్ళు సుధా మంచిగా కళ్ళు తెప్పిస్తే మీరు కళ్ళు పోతే మేము మక్కటుకులు తెచ్చినాం చికెన్ తెచ్చినాం అల్పాలు తెచ్చినాం అన్ని తెచ్చినాం కారం లేదు ఉప్పు లేదు అట్లా అని పొద్దున నుంచి అన్ని మేమే వేసుకుంటున్నాం అన్నమే వారా ఏం చెప్తున్నారు ఇంత దగ్గర ఉంది కానీ వేసుకోగానే గది కూడా నాకే చెప్తావు వచ్చినప్పటి నుంచి మేమే పని చేసుకుంటున్నాం ఏం చెప్తున్నారు అన్నం ఎద్దు ఆ పని ఈ పని యాభై మామూలు చేస్తే ఏమంటే ఎత్తున్నామే ఎందుకు కోపం కత్తున్నావు పొద్దున దావత్ అంటారు ఈ పని పెట్టరు మనీ పెట్టరు ఏమైనా అన్నం వేసిపోయినా కూర కానీ వేసుకో కూర లేదా దగ్గర ఏం ఒరిస్తురే మీరు అప్పటి నుంచి దావత్ అనుకుంటా ఉత్తానం పడేసిపోతురేమ్రా మసీరా అట్ట తీసుకురా ఉత్తా ఉత్త నీళ్ళు వరకు వస్తున్నాడు ఉన్నాయి మరి ఏదో సూపే ఉన్నది ఇక్కడ మరి వాళ్ళకన్నా ఏమంటారా కూర అన్నం ఏమంటే ఎత్తా మళ్ళీ లేవా నేను కూర్చుంటే ముక్కలు లేవం అయిపోయింది కదా ఇంకేమున్నది తిను కదా నువ్వు తినుడే లేదు ముక్కలే అంతా నువ్వే ఇంటికి కానీ దావత్ అంటే దావత్ ఓకేనా మరి నచ్చిందా ఏమున్నాయి ఏం ఒక్క బొక్క లేకుండా మొత్తం అన్ని కాల్ చేసి బొక్కలు అన్ని మీరే తిన్నారు ఒక్క బొక్క లేదు ఒక అన్నం లేదు అంత తిన్నారు పులుసు గింత అన్నం పెడతారా నీళ్ళు
అది కొంచెం మా పైసలు మాకు మంచిగా మీరు చూసుకోరు అంటే అప్పుడు లేకపోతే దావత్ అంటే బాబాయ్ చూసావా అసలు ఉప్పు ఉన్నదా నీళ్ళు ఏమున్నాయి లేకుండా మొత్తం తిన్నాను మళ్ళీ మననే అంటారు నువ్వేమో మనం మెప్పిత్తివి అప్పుడు తిందామని వాళ్ళు మొత్తం మాలే తిన్నారు మనం ఏంది ఈ భవన్లో కడగాల ఇస్తాలో ఎట్లరా అందుకే పురాణాలతో దావత్ అనగా కూడా ఈ బాబాయ్ ఒప్పించి మెప్పించి ఇప్పుడు గిరిదాకా తెచ్చినాం మొప్పించి పాము ఎత్తుకుంది మనమే ఇలా మనమే అన్ని చేసుకోవాలి మనమే బోర్డు తమ్ముకోవాలి మనమే పురాణాలు అన్ని మనమే నువ్వేమో చెప్తే ఇంట్లో అద్దంటే ఇంట్లో నువ్వు నేను అద్దన్నా ఆయన గారు మీరే పని నువ్వేమో మెప్పిత్తివి నువ్వేమో మెప్పిత్తివి మెప్పిత్తు అంటే పొలాలు తెలిసి పొలాలు అంటే వాళ్ళు ఒక్క బొక్కలే కూడా కల చేసింది మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కడో అక్కడ ఒక అటు వేయండు ఒక ఇటు వేయండు మళ్ళీ ఇప్పుడు నేనేమి దావతా దేమతుకో మళ్ళీ రాము మళ్ళీ ఇవన్నీ పోలుదోమలా ఇవన్నీ తీసేయాలా ఇవన్నీ ఎట్లుంటుంది ఆడుకోవాలి మనం ఇవన్నీ ఊరు పట్టుకపోవాలి ఇవన్నీ ఎవరు పట్టుకపోవాలా రేపు ఇవన్నీ పట్టుకపోవాలా బోర్లు దోమలా మళ్ళీ బండి మీద పట్టుకపోవాలా మళ్ళీ నీళ్ళు పెట్టాలా ఇవన్నీ ఇత్తాలు యూజ్ చేయాలా బోల్ పోయిక దోమలా అవన్నీ పెట్టాలా మనం కూడా మనం కదా మనం అంటే మనం అట్లాంటి ఇట్లా మీరు బాబాయ్ మన దావత్ వీడియో ఎట్లా వచ్చింది సూపర్ వచ్చింది అస్సలు వచ్చింది ఓలు ఏమనుకోవద్దు లైక్ చేయండి ఓకే నా పల్లె నా బల్గం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ కొట్టండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ మాకు చాలా అవసరం కామెంట్ చేయండి